అందరికీ దండాలులా. ఈరోజు నేనైతే మీ ముంగటికి సరికొత్త టాపిక్ తోటి వచ్చిన ముచ్చట ఏంటిదంటే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ అదేవిధంగా వాస్తుకి సంబంధించిన విషయాలే కానీ మన పల్లెటూర్లల్లో ఎవరన్నా మేధావి ఉంటే ఆ మేధావి దగ్గరికి పోయి అయ్యా నేనైతే ఈ భవనం ఇట్లా నిర్మించదలుచుకున్నా, ఇది వాస్తులో ఉన్నదా వాస్తులో లేదా, ఒకవేళ ఈ నిర్మాణానికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ప్లాన్స్ ఇస్తారు, ఇది అసలు వాస్తులో ఉండాలంటే ఏం చేయాలి అనే ముచ్చట్లనైతే వెనుకట పురాతన కాలంలో వాళ్ళనైతే ఎవరినో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తాం కదా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లా వాస్తుకు సంబంధించే కానీ భవన నిర్మాణాలకు సంబంధించే కానీ మరి ఎవరిని అడుగుతాం చెప్పుర్రి? ఒక ఆర్కిటెక్ట్ని అయితే అడుగుతాం కదా. గట్లాంటి ఆర్కిటెక్ట్ని అయితే ఈరోజు నేను మీ ముంగటనైతే పరిచయం చేయబోతున్నా. మరి ఆ ఆర్కిటెక్ట్ ఎవరో అని అనుకుంటున్నారా? గైనేనుల్లా ఎస్పి అంచూరి సారు. మరి ఈ ఎస్పి అంచూరి సార్ ఎవరంటే ఆర్కిటెక్ట్ గట్లనే స్ట్రక్చరల్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. అయితే స్ట్రక్చరల్ ఇంజనీరు గట్లనే ఆర్కిటెక్ట్ కాబట్టి ఈ సార్ దగ్గరనైతే చాలా ముచ్చట్లు ఉంటాయి, గృహ నిర్మాణాలకు సంబంధించిన ముచ్చట్లు. కాబట్టి మనకి ఎట్లాంటి సందేహాలున్నా సార్ తోటైతే ఒక్కసారి షేర్ చేసుకుందాము. సారు మనకు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారో ఒక్కసారి మనము సార్ని అడిగైతే తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. టైం 24/7 ప్రేక్షకులకి నేను డాక్టర్ ఎస్పి అంచూరి, ఆర్కిటెక్ట్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీర్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నా గుణగారు. సార్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇద్దరం మాట్లాడుకునే ముందు మీకున్నటువంటి డిగ్రీలే కావచ్చు, మీకున్నటువంటి పిహెచ్డీలే కావచ్చు, మీ చదువు విషయం చూసుకుంటే మేమైతే చాలా రకాలైనటువంటి విషయాలే విన్నాము. అంటే చాలా డిగ్రీస్ ఉన్నాయి. అంటే మీరు ఎప్పటి నుంచి మీ విద్యాభ్యాసం అనేది స్టార్ట్ చేసిరు సార్? మరి నమస్తే గుణ గారు. యాక్చువల్లీ నేను వరంగల్ దగ్గర ఒక హుజురాబాద్ అనే ప్లేస్ నా ప్రాపర్ అండి. కానీ నేను మా పేరెంట్స్ పూనాలో ఉన్నప్పుడు అక్కడే చదవడం అదే జరిగింది. సో నేను మామూలుగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక సివిల్ ఇంజనీర్గా స్టార్ట్ అయ్యా. తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అంటే భవన నిర్మాణానికి కావలసిన అన్ని చదువులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ, అంటే ఆర్కిటెక్చర్ కానివ్వండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానివ్వండి, పిహెచ్డి ఇన్ ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అటువంటి తరహా చదువుతూ ఈ మధ్య కాలంలో కావలసిన కొత్త తరహా పాలసీస్ కానీ, స్ట్రాటజీస్ కానీ, ఇంజనీరింగ్ నిపుణులు కానీ అలా రీసెర్చ్ చేసుకుంటూ మన సర్వీస్ చేస్తూ ఉన్నాను. అంటే ఒక భవన నిర్మాణం చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్స్పర్టైజ్, ఎలాగైతే ఒక బాడీకి ఒక డాక్టర్ కావాలో అలాగే ఒక భవనానికి ఒక ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్ కావాలి. సో అదే తరహా నేను కూడా నాకు తోచిన సర్వీస్ నేను చేస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆర్కిటెక్చర్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది? అసలు ఆర్కిటెక్చర్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కు అవసరమా? యాక్చువల్గా ఏంటంటే గుణగారు, మనం కావాల్సింది ఏంటంటే ఎటువంటి బిల్డింగ్ కట్టాలన్నా కూడా దానికి ఒక కావాల్సిన ఇన్పుట్స్ ఉంటాయి. అందులో ప్లానింగ్ ఉంటుంది, స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఆ భవనం డ్యూరేబుల్ ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, అంటే దానికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ ఉండాలి. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కావాలి, అంటే ఒక కాంట్రాక్టర్, చదివిన కాంట్రాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ కాంట్రాక్టర్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ ఉండాలి, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి, తర్వాత ప్లంబింగ్, శానిటరీ, అట్లా ఒక 30 నుంచి 32 ఎక్స్పర్ట్స్ ఈ కన్స్ట్రక్షన్ ఒక భవనానికి కావాల్సిన కావాలి. అందులో మనం హైదరాబాద్లో కానీ మన చుట్టుపక్కల చూసే బహుళ అంతస్తులు అంటే 50 అంతస్తుల బిల్డింగ్లో ప్రతి తరహా ఎక్స్పర్ట్ కావాలి. సో చిన్న భవనం అయితే కొంత తక్కువ ఎక్స్పర్టిజం కావాలి, కానీ పెద్ద భవనంలో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా అక్కడ ఇప్పుడు సింపుల్ అండి, చిన్న ఫోన్ ఉండేది మన దగ్గర, అందులో చాలా నార్మల్ ఫోన్కి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇవాళ వచ్చిన ఫోన్లో స్మార్ట్ ఫోన్ అందరు కావాలి. సో ఎంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ కడితే అంత ఎక్కువ మంది కావాలి. కానీ ఆర్కిటెక్ట్ అనేది బేసిక్గా కావాల్సిందే. ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్కి ఎట్లయితే మనం అడుగుతామో ఒక బాడీకి మనకు కావాల్సిన వైద్యం డైరెక్ట్ మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో చిన్న తలనొప్పి, పొట్ట నొప్పికి తీసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం డాక్టర్ ఎలాగైతే ఒక బాడీకి అవసరమో అలాగే ఆర్కిటెక్ట్ కానీ ఇతర నిపుణులు కానీ భవన నిర్మాణానికి కూడా అంతే అవసరం. సో ఆర్కిటెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఒక కొత్త భవనాన్ని నిర్మించాలంటే దానికి కావాల్సిన సదుపాయాలు ఏ విధంగా ఉండాలి? అది ధారాళమైనటువంటి గాలే కావచ్చు, లేదంటే కిటికీలే కావచ్చు, ఇంటి ముందు దర్వాజే కావచ్చు, ఆ వాస్తుకు సంబంధించింది కూడా కావచ్చు. మీరు ఏదైతే ఒక భవనాన్ని నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి దానికి స్ట్రక్చరల్గా దానికి ఏ విధంగా మీరు చేస్తారు?
ఇప్పుడు ఒకటి ఏంటంటే భవనం అంటే ఒక బిల్డింగ్. ఓకే, ఆ బిల్డింగ్లో ఎక్కడైనా కట్టాలన్నా కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి సబ్ స్ట్రక్చర్ అంటే భూమికి కింద, సూపర్ స్ట్రక్చర్ అంటే భూమికి పైన. సో రెండు భాగాలు. అయితే పైన ఉన్న స్ట్రక్చర్ ఒక తరగ ఉంటుంది, అయితే కింద ఉన్నది ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో కట్టినా లేకపోతే బెల్లంపల్లిలో కట్టినా హైదరాబాద్లో కట్టినా భూమి ఒకలాగా ఉండదు. దానికి ఒక ఫౌండేషన్ వేరువేరు ఉంటుంది, మట్టి వేరువేరు ఉంటుంది. అంటే సబ్ స్ట్రక్చర్ ఆ ఒక మట్టి మీద ఆధారం ఉంటుంది, సూపర్ స్ట్రక్చర్ ఆ ఒక వాతావరణం మీద ఆధారం ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్లో వేసుకున్న బట్టలు నేను రాజస్థాన్లో వేసుకోలేను కదా. సో అలాగే ఎక్కడైతే మనం ఉంటామో, ఏ ప్రాంతాల్లో అయితే మనం క్లోదింగ్ ఉంటుందో, అంటే రోటీ కపడా ఆర్ మకాన్, ఫుడ్ కూడా ఒకే రకాల ఫుడ్ ఒకలా ప్రతి టైంలో తినలేము. అంటే ఐస్ క్రీమ్ తినాలి అన్న దానికి వాతావరణం ఉండాలి, ఏ డ్రింక్ అంటే ఎటువంటి షర్బత్ తాగాలన్నా ఆ ఫుడ్ కావాలి ఎలా ఉంటుందో, అలా బట్టలు కూడా అంతే. బట్టలు కూడా మనం రాజస్థాన్లో ఒకలాగా, కాశ్మీర్లో ఒకలాగా, కన్యాకుమారిలో ఒకలాగా ఉంటుంది అన్నట్టే ఇల్లు కూడా అంతే వాతావరణం ప్రకారంగా. అంటే మనం ముంబై లేకపోతే విశాఖపట్నంలో కోస్టల్ ఏరియాలో మనకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ కావాల్సిన వాతావరణం వేరు, బిల్డింగ్ వేరు. హైదరాబాద్లో వేరు, బెల్లంపల్లిలో వేరు, కరీంనగర్లో వేరు. అంటే వాతావరణానికి అనుగుణంగా ఈ నిర్మాణం అనేది ఆ గోడలు కానీ, ఆ కిటికీలు కానీ, దానికి కావాల్సిన రూఫింగ్ కానీ, అటువంటి ఎక్కడైతే వర్షం చాలా ఎక్కువ వస్తుందో అక్కడ ఫ్లాట్ రూఫ్ కాకుండా స్లోపింగ్ రూఫ్. అయితే మనం ప్రత్యేకంగా మనం ఇందాక అనుకున్నట్టు ఆర్కిటెక్చర్ అనేది ట్రెడిషనల్, అంటే పాతకాలం నుంచి వచ్చిన ఏదైతే మనకు ఇప్పుడు ఆయుర్వేదిక్ ఎలాగైతే ఉందో, ఇప్పుడు అలోపతి అనేది మోడర్న్ సైన్స్. ఆయుర్వేదిక్ కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది. అలాగే ఇల్లు కట్టేటప్పుడు కూడా, ఒకప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక 100-150 సంవత్సరాల క్రితం ఈ కరెంట్ అనేది లేదు, పవరే లేదు. మా పవర్ లేనప్పుడు ఎలా లోపల ఉన్న గాలి ఆహ్లాదకరంగా ఉండాలి అంటే క్రాస్ వెంటిలేషన్, ఎటువైపు విండో ఉండాలి, ఎటువైపు మనకు డోర్స్ ఉండాలి, ఎటువైపు థిక్గా అంటే వాల్ ఎక్కువ థిక్గా ఉండాలి, ఎక్కడైతే ఓపెనింగ్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే సైంటిఫిక్ రీతిగా ఎప్పుడైతే మనం ఈ శాస్త్రజ్ఞులు కానీ పాత సంస్కృతంలో కానీ అలా రాసున్నారో అదే వాస్తు రూపంగా వచ్చింది. వాస్తు అనేది సైన్స్ బేస్డే. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పురాతనంలో భవన నిర్మాణాలు చేసే ఒక అనుభవం కలిగిన వ్యక్తికి ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ మధ్య తేడా ఏంటి? యాక్చువల్గా ఉంటే ఇప్పుడు దీనిలో ప్యాసివ్, యాక్టివ్ రెండు ఉంటాయండి. ఇప్పుడు ఫ్యాన్ పెడితేనే పెద్దతనము, ఫ్యాన్ లేకుండా అంటే ఇప్పుడు కొన్ని భవనాలు ఉన్నాయి అందులో ఫ్యాన్ అవసరంలా, ఆ వచ్చే గాలి. ఇప్పుడు మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయో అక్కడ ఫ్యాను, ఎయిర్ కండిషన్ అవసరం లేదు. కానీ ఇప్పుడున్న మనం చేసుకున్న అన్ని దర్వాజాలు క్లోజ్ చేసేసుకొని, లైట్లు పెద్ద పెద్ద హంగులు పెట్టుకొని, అక్కడ ఉన్న వాతావరణం వేడిగా చేసుకొని, తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కర్టర్స్ అన్ని క్లోజ్ చేసుకొని లైట్లు పెట్టడం అనేది అది అన్యాచురల్. సో కొన్ని కారణం వలన కావాల్సిన చోట కావాలి. ఇప్పుడు మన స్టూడియోనే ఉంది, మన స్టూడియో సౌండ్ ప్రూఫ్ కావాలి అంటే డెఫినెట్గా మనం చూసుకొని ఆర్టిఫిషియల్ లైట్స్. సో ఎక్కడైతే ఏ ప్రకారంగా కావాలి. అయితే ఇది మనం ట్రెడిషనల్గా వచ్చే ఏదైతే ఆర్గానిక్, అంటే మనం ఇప్పుడు ఫుడ్ కూడా ఆర్గానిక్ అంటున్నాం. ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ లేకుండా మనమే పండించి మనమే తింటాము, అదే మంచి శరీరానికి మంచిది, అంటే సాత్విక ఆహారం ఎలాగైతే అనుకుంటున్నామో అలాగే భవనం కూడా అంతే. ఏ భవనంలో అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు వచ్చే సన్లైట్, డే లైట్ మనం వాడుకుంటూ అటువంటి కిటికీలు, అటువంటి క్రాస్ వెంటిలేషన్ ఉంటే ఒక ఫ్యాన్ చాలు, లేదంటే ఎక్కువ కూలర్, అంటే ఎండాకాలంలో కూలర్ అయితే చాలు. కానీ ఇవాళ ఈ రోజుల్లో కట్టిన భవనం ఎయిర్ కండిషన్ లేకుంటే మనం ఉండలేము అనే పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఈ గ్లాస్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైతే హీట్, అంటే సూర్యుడు అంటేనే హీట్, ఆ హీట్ లోపలికి వస్తే లోపల ఒక వేడి ఎక్కువ అవుతుంది, అప్పుడు మనం ఎయిర్ కండిషన్ పెట్టుకోవాలి. మరి ఆ ఎయిర్ కండిషన్ పెట్టుకోవడం ఎందుకు? లేదా సన్ రైజ్, అదే వాస్తు శాస్త్ర ప్రకారంగా లక్కీగా మనం తెలుగు రాష్ట్రాలలో ఈ వాస్తు అనేది అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం పాటిస్తాం. ఎక్కడైతే మనం గృహ నిర్మాణం చేస్తామో ప్రత్యేకంగా అయ్యగారు మనకి ఎట్లయితే మనకు ఈ రోజు మంచిది అంటారో అలాగే ఒక కాలంలో, అంటే ఇప్పుడు మీరు అన్నారు అంత పాత కాలంలో ఈ ఆర్కిటెక్ట్స్ కానీ, ఇప్పటికీ ఆర్కిటెక్ట్స్ అన్ని చోట్ల లేరు. ఇప్పుడు డాక్టర్స్ ఎలాగైతే లేరో ప్రాక్టీషనర్స్, అంటే మనం సిటీ టౌన్స్లో వెళ్తే ఆర్ఎంపీ, పిఎంపీ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మనం ఫస్ట్ ఎయిడ్ లాగానో లేకపోతే ఇనిషియల్గా వాళ్ళే మనకి చెప్తారు. కొంచెం ఎక్స్పర్టైజ్ కావాల్సినప్పుడు మాత్రం ఎప్పుడైతే మనం ఎండి కానీ డిఎం కానీ కొంచెం టెస్టులు చేయడం కానీ అలా చేస్తాం. కానీ సర్వసాధారణంగా ఇల్లు కట్టాలంటే మాత్రం ట్రెడిషనల్గా వచ్చే కల్చర్ ఏదైతే మనం మట్టి గోడలతోటి కట్టడం, లేదా అక్కడ ఉన్న లోకల్ మెటీరియల్ తోటి కట్టడం, ఏదైతే స్లోపింగ్ రూఫ్ కట్టడం, అదంతా చాలా మంచి సైన్స్ అండి. ఇప్పటికీ ఈ కొత్త విద్యార్థి, అంటే కొత్త జనరేషన్ స్టూడెంట్స్ కూడా వర్నాక్యులర్ ఆర్కిటెక్చర్ అంటారు, అంటే లోకల్ ఆర్కిటెక్చర్. మనం ఇక్కడ నేను అమెరికా నుంచి తెచ్చిన గ్లాస్ బాక్స్ ఇక్కడ పెడితే నేను నడవదు.
ఎలాగైతే అక్కడ స్వెటర్ అవసరమో ఇక్కడ స్వెటర్ కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటి? సో ఈశాన్య ప్రాంతంలో కట్టిన బిల్డింగ్లు వేరుంటాయి, కేరళలో కట్టిన బిల్డింగ్లు వేరుంటాయి. అయితే మనకేంటంటే ఈ వెస్టర్న్ కల్చర్, ఇప్పుడు మనం పిజ్జా బర్గర్ ఇడ్లీ దోశ బాగున్నప్పుడు కూడా పిజ్జా బర్గర్ ఎన్ని రోజులు తినగలుగుతాం? ఒక రోజు 2 రోజులు, అంటే జంక్ ఫుడ్ లాంటిది. సో మనం కరెక్ట్గా ఆర్కిటెక్చర్ వాడకపోతే ఏదో తెచ్చుకొని మనం పెట్టుకుంటే రోగాలు తప్పితే ఏం రావు. సో మన మైండ్ సెట్ మారాలి. ఏంటంటే మనకు కావాల్సిన న్యాచురల్ వెంటిలేషన్ బాగుండాలి, ఎయిర్ కండిషన్ లేకుండా మనకు లోపల ఉన్న వాతావరణం బాగుందనుకోండి మన హెల్త్ బాగుంటుంది. అయితే షెల్టర్, ఫుడ్, క్లోదింగ్ 3 ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఏంటంటే మన టీవీ చూసే ప్రేక్షకులకైతే కొన్ని సందేహాలు ఉన్నాయంట. ఏ విషయంలో అంటే భవన నిర్మాణాలు కొత్తగా నిర్మించినటువంటి భవనము ఏ విధంగా కట్టాలి, దానికి సంబంధించిన స్కెచ్ ఏ విధంగా ఉండాలని. మనకైతే ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది సార్, కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఫస్ట్, నా పేరు గడిదాసు శ్రీకాంత్, మాది వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకు నారకపేట గ్రామం. సార్, మేము కొత్తగా 60 గజాల్లో ఇల్లు నిర్మించాలి అని అనుకుంటున్నాము. ఈ 60 గజాల్లో మాకు అనుకూలమైనటువంటి భవనాన్ని నిర్మించవచ్చా? ఒకవేళ నిర్మిస్తే దానికి సంబంధించిన వాస్తే కానీ భవన నిర్మాణాన్ని కానీ ఏ విధంగా నిర్మించవచ్చు సార్? యాక్చువల్లీ ఏంటంటే ఈ 60 గజాలు ఒక చిన్న స్థలమే, కానీ ఆ 60 గజాలకి మనకు కావలసిన వెంటిలేషన్, అంటే వాస్తు అనేది అన్నిటికీ అంటే అదొక జనరలైజ్డ్ అండి. అంటే వాస్తు అంటే ఏంటి, ఏ ప్లేస్లో ఏమి ఉండాలి, అంటే కిచెన్ ఎటువైపు ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎటువైపు ఉండాలి అనేది అంటే ట్రెడిషనల్గా వచ్చే మెథడ్ అయితే, ఇప్పుడు ఆ ప్లేస్మెంట్స్ అనేది ఓకే, అంటే మనం వాస్తు పాటించాలి. ఎందుకంటే నైరుత్య భాగంలో బెడ్రూమ్ ఉంటే అక్కడ నైట్ పూటనే మనం ఆ బెడ్రూమ్ వాడతాం కాబట్టి ఎండ అటువైపు డే టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు ఉండకూడదు. తర్వాత అంటే ఏ భాగంలో ఏమి పెట్టాలి అనేది అది ప్లానింగ్. అంటే ఒకసారి ప్లాన్ అంటే ఎన్ని రూములు కావాలి, అంటే మీ ఫ్యామిలీ సైజ్ ఎంత, మీ యొక్క అవసరం ఏంటి, దాన్ని బట్టి 2 రూములు ఉండాలా, 4 రూములు ఉండాలి. అంటే మామూలుగా మనం సిటీలలో 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK విల్లాస్, డూప్లెక్స్లు, ఇది అది అని ఏదైతే అంటామో. అయితే నార్మల్గా దీనిలో 2 రకాలండి. గ్రూప్ హౌసింగ్ ఒకటి, మన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ ఒకటి. ఈ వ్యక్తి నాకు అడిగేది ఏంటంటే 60 గజాలలో, అయితే 60 గజాలు ఎక్కువనా తక్కువనా అనేది నాకు తెలిసినంత వరకు ఒక ఎక్స్పర్ట్గా అయితే అది మంచి సఫిషియెంట్ స్పేస్. ఎందుకంటే ఒక 1 BHK మనం సిటీలలో 600 గజాలు 600 స్క్వేర్ ఫీట్ తీసుకుంటే ఏదో ఫ్లోర్లలో కామన్ ఏరియాలలో మనం తీసుకుంటాం. అదే మనం 60 గజాలలో 500 ఒక 2 ఫ్లోర్లు కడితే ఒక 1000 స్క్వేర్ ఫీట్, అందులో మనకు కనీసానికి 2 BHK హౌస్ చాలా బాగా వస్తుంది. అయితే ఇందులో స్వయంగా అంటే స్థలం ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ కావాల్సిన కాస్ట్ పెడితే చాలు. అయితే ఇప్పుడు సిటీలో అయితే ఎక్కడైతే మెట్రో ఉంటుందో అక్కడ కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. కానీ అదే వాళ్ళ ప్లేస్లలో ఇసుక కానివ్వండి, బిల్డింగ్ మెటీరియల్ కానీ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎందుకంటే లోకల్గా అవైలబుల్ కదా. సో అందులో ఒక మేస్త్రికి పెట్టుకొని ఒక ఇంజనీర్ సలహా, ఖచ్చితంగా ఇంజనీర్ సలహా తీసుకోవాలండి. ఎందుకంటే ఇంజనీర్ కానీ ఒక ఆర్కిటెక్ట్ సలహా తీసుకుంటే అది ఒక వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది, ఫౌండేషన్ ఎట్లుంటుంది, రూఫ్లో స్టీల్ ఎలా వేయాలి అవన్నీ చెప్తారు. కాబట్టి ఎలాగైతే మనం మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్తామో అది కావాల్సినంత. అలాగే ఇక్కడ కూడా మీకు స్థలం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కావాల్సిన సుమారు 1500 రూపాయల నుంచి 1600 రూపాయల స్క్వేర్ ఫీట్కి ఒక 1 ఫుట్ బై 1 ఫుట్కి అవసరం ఉంటుంది. సో 60 స్క్వేర్ ఫీట్లు 60 గజాలు ఒక టోటల్గా మీరు ఒక 1000 స్క్వేర్ ఫీట్ కడితే మీకు 15 లక్షలలో ఒక మంచి ఇల్లు. అందులో కావాల్సిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక షర్ట్ తీసుకునేటప్పుడు నా సైజ్ ఎంత ఇంపార్టెంటో, నాకు కావాల్సిన టైలర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎలా కుడుతున్నామో అందులో మీకు 50 రూపాయల స్క్వేర్ మీటర్ నుంచి 5000 రూపాయల మీటర్ వరకు ఉంటుంది. అయితే స్పెసిఫికేషన్ మారుతుంది. అయితే ఇక్కడ మనకు మినిమం కావాల్సిన స్ట్రెంత్ కోసం కావాల్సిన ఇటుకలు కానీ, స్టీల్ కానీ, కాంక్రీట్ కానీ ఒక ఎత్తు అయితే మిగతాది స్పెసిఫికేషన్స్లో ఫ్లోరింగ్, కలరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ అక్కడ చాయిస్ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ వరకు. సో బేసిక్గా మనం 1500కి డివైడ్ చేస్తే ఒక 800 స్క్వేర్ ఫీట్ రూపాయల వరకు అక్కడ మార్పు ఉండదు. ఎందుకంటే అక్కడ కావాల్సింది ఆ బిల్డింగ్కి. కానీ మిగతాది ఫ్లోరింగ్ 20 రూపాయల నుంచి 2100 రూపాయల వరకు ఉంది, 2000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంది, అక్కడ లిమిట్ లేదు. సో సర్వసాధారణంగా మన బడ్జెట్ ప్రకారంగా మనకు కావాల్సిన ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ప్రకారంగా దానిలో వెంటిలేషన్, సర్క్యులేషన్, గ్రూపింగ్, వాస్తు, డ్యూరబిలిటీ, అఫోర్డబిలిటీ ఇవన్నీ చూసుకొని కడితే మాత్రం
60 నుంచి 70 సంవత్సరాల కాలం పాటు ఉన్న బిల్డింగ్ మనం డ్యూరబుల్గా నీట్గా కట్టుకోవచ్చు. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకి ఏంటంటే కొంచెము అందరూ ఆర్థిక స్తోమతను బట్టి ఉంటారు. అంటే అందరూ రిచ్చే కాకుండా కొంతమంది పూర్ ఉంటారు. అంటే ఇప్పుడు రిచ్ పీపుల్స్కి అదేవిధంగా పూర్ పీపుల్స్కి సమానంగా భవన నిర్మాణాలు అనేటివి ఆర్కిటెక్చర్ సేమ్ చేస్తారా, లేకపోతే వాళ్ళకు ఒక విధంగా వీళ్ళకి ఒక విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి? మంచి క్వశ్చన్ అండి. ఒక చిన్న విషయం, మనం 2 వీలర్ అంటాం, 4 వీలర్ అంటాం. నా 2 వీలర్లో 20,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయల వరకు 2 వీలర్ ఉందండి. అది ఎంత స్పీడ్గా పోవచ్చు అంత స్పీడ్గా ఉంటుంది. కానీ మనం ఉన్న వాతావరణంలో ఆ 2 కోట్ల వెహికల్ అంత స్పీడ్గా వెహికల్ మనం నడపగలుగుతామా? లేదు. అలాగే వాతావరణం ప్రకారం అంటే మనకున్న కెపాసిటీ బట్టి ఇప్పుడు ఈవెన్ 4 వీలర్ అని అంతే అండి. 2 లక్షల రూపాయల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు 4 వీలర్ ఉంది. అయితే అక్కడ ఆ ఫంక్షన్ సేమే, అందులో కూడా 4 కూర్చోవచ్చు, ఇందులో కూడా 4 కూర్చోవచ్చు, 6 కూర్చోవచ్చు. అయితే ఇక్కడ క్లారిటీ ఆఫ్ మైండ్ ఏంటంటే మనకు కావాల్సిన స్పెసిఫికేషన్ ఇందాక నేను చెప్పినట్టు దానికి కావాల్సిన కాలమ్స్, బీమ్స్, స్లాబ్, సిమెంట్. అంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదని ఎక్కువ సిమెంట్ వేయడం, లేకపోతే తక్కువ సిమెంట్ వేయడం అలా ఉండదు. రెసిపీ అనేది అంటే ఒక ఫుడ్ తయారు చేసేటప్పుడు సింపుల్గా ఒక ఇడ్లీ నార్మల్గా మనం ఇంట్లో పిండి రుబ్బి చేస్తే ఒక 10-15 రూపాయలు అయ్యేది 5 స్టార్ హోటల్ తీసుకుంటే అది 500 రూపాయలు ఉంటుందండి. అది ఎక్కువ స్తోమత ఉన్నాడు అక్కడ పోతాడు, తక్కువ పోతాడు తినలేడు, అట్లా ఉండదండి. అందుకే నేను రిపీట్గా చెప్తాను, రోటీ, కపడా, మకాన్ అందరికి కావాల్సిందే. గవర్నమెంట్ కూడా ఈ హౌసింగ్ బోర్డు ద్వారా కానీ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు అంటే అంతకుముందు ఏముండేదండి, నా ప్లేస్ ఎక్కడో ఉంది, శాటిలైట్ టౌన్షిప్ కొట్టేవారు. మీకు అంటే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక ఎత్తు అయితే స్థలం కాస్ట్ ఒకటి. స్థలం కాస్ట్ ఉంటే అసలు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడం చాలా సులుగండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్లాట్ ఉండాలి, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టడం అనేది స్పెసిఫికేషన్ వేరే అవుతుంది. స్థలం ఇప్పుడు సెంటర్లో తీసుకుంటే ఎక్కువ ఉంటుంది, కొంచెం దూరంగా తీసుకుంటే తక్కువ ఉంటుంది. సో మన అందులో ఊర్లలో, టౌన్స్లలో ప్లాట్ ఉంటే అసలు ఇల్లు గురించి టెన్షన్ పడే అవసరమే లేదు. సో ప్లాట్ కొనడం అనేది ఇంపార్టెంట్. ఈ ప్లాట్ కూడా నేనేమంటున్నాను, ఇప్పుడు మీకు సరే ఇప్పుడు మనం నార్మల్గా నేను ఒక్కనే ఒక కారులో ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, 4 వెళ్ళినా 1000 రూపాయలు అవుతుంది. అలాగే ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్లాట్ కూడా డివైడ్ చేసుకోండి. ఒక 100 గజాలు, 200 గజాలు 4 కట్టి తీసుకోండి. 4 కట్టి తీసుకున్నప్పుడు 4కి బాగా ఉంటుంది, 4కి ఇల్లు అవుతుంది. సో బృంద నిర్మాణం, ఒక ఫ్రెండ్స్, ఒక రిలేటివ్స్, ఒక తెలిసిన వాళ్ళు దగ్గరికి వచ్చి మనం ఓలా పూలింగో లేకపోతే పూలింగ్ కార్ ఎలా అవుతుందో అలాగే మనం ఆటోలో ఎలాగైతే ప్రయాణించగలుగుతామో అలాగా ఈ లైఫ్లో ఎందుకు చేయకూడదు? బ్రహ్మాండంగా మీరు స్థలం తీసుకోండి, 4 కట్టి కట్టండి, ఇల్లు వచ్చేస్తుంది. సార్, వాళ్ళకి ఇంకొక సమస్య ఉందండి సార్. ఒకసారి నేను చదువుతాను సార్. సార్ అంచూరి సార్, నాకు ఒక సందేహం ఉంది. ఆ సందేహం ఏంటంటే, నేను వెజిటేబుల్ మార్కెట్ అనేది మా ఊరికి దగ్గరలో నిర్మించాలనుకుంటున్నాను. నా పేరు మిడిదొడ్డి ప్రశాంత్. ఆ వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించి నేను ఒక స్థలాన్ని కొన్నాను. ఆ స్థలం ఎలా ఉందంటే, స్థలం కూడా బలంగానే ఉంది. అదేవిధంగా నేను కొన్న స్థలము 300 గజాలు. ఈ 300 గజాల స్థలంలో నేను వెజిటేబుల్ సూపర్ మార్కెట్ను నిర్మించగలనా? ఒకవేళ నిర్మించాలి అని అంటే దానికి సంబంధించిన భవన నిర్మాణం ఏ విధంగా చేయాలి? సూపర్ మార్కెట్ కాబట్టి వెజిటేబుల్స్ కుళ్ళిపోకుండా ధారాళంగా గాలి వెలుతురు వీచే విధంగా నాకు ఏదైనటువంటి ఒక పరిష్కారాన్ని ఇస్తారా అని ప్రశాంత్ మిడిదొడ్డి. వెరీ గుడ్. నార్మల్గా సిటీలో ఉంటే మీరు పోస్ట్ పాండమిక్ కరోనా తర్వాత చూసారు, ఎయిర్ కండిషన్డ్ వెజిటేబుల్ అంటే సూపర్ బజార్స్, అది మంచిది కాదండి. ఇప్పుడైతే మనం అంటే మనకు అంతకుముందు రెఫ్రిజిరేటర్లో వారం రోజులు పెట్టి భోజనం వంట వండడం లేదా తయారు చేసి పెట్టడం అనేది శరీరానికి ఎట్లా మంచిది కాదో అలాగే ఎప్పుడైతే రెఫ్రిజిరేటర్ అంటే ఎక్కడైతే ఫ్రీజర్లు కావాలో అక్కడ ఫ్రీజర్ పెట్టాలి. ఇప్పుడు ఒక సూపర్ బజార్లో నేను ఐస్ క్రీమ్ అమ్మాలి అంటే ఫ్రీజర్ ఉండాలి, కానీ వెజిటేబుల్ కూడా రెఫ్రిజిరేటర్ పెట్టి అమ్మడం అనేది అంత కర్మ అసలు మనకు లేదండి, మనం చేయకూడదు. బేసిక్గా ఏంటంటే ఎక్కడైతే ఆ విలేజ్లో కానీ ఆ టౌన్లో కానీ మీకు ఎటువంటి తరహా అంటే ఎప్పుడైతే మనం చూసాము ముంజలు రోజంతా అమ్ముతారండి, ఒక గంపలో ఆకులు వేసేసి రోజంతా, ఆయనకి రెఫ్రిజిరేటర్ ఉండదు. మరి అది తీసుకెళ్ళి సూపర్ బజార్లో రెఫ్రిజిరేటర్ పెడితే దాని టేస్ట్ ఏమైపోతుందండి?
వద్దు, Taste మారిపోతుంది. అలాగే ఒక మనం ఎప్పుడైనా మనం చూస్తే బండి మీద వాడు చెరుకు రసం అమ్ముతాడు. ఆ చెరుకు రసం అన్నప్పుడు ఆయన దగ్గర రెఫ్రిజిరేషన్ ఉండదు, ఆయన దగ్గర ఒక థర్మకోల్ తోటి చేసిన బాక్స్ ఉంటుంది. అందులో అతను పెడితే ఆల్మోస్ట్ ఆల్ 8 గంటల వరకు ఏం కాదండి. కుండలో నీళ్లు ఎప్పుడైనా మంచిదే. ఇప్పుడు నేను మీకు మా ఇంటికి వస్తే ఫ్రిడ్జ్ నీళ్ళు ఇస్తే తాగుతారా, కుండల వాటర్ తాగుతారా? డెఫినెట్గా కుండల వాటర్ అనేది చాలా మంచిది. కుండల పెరుగు, కుండల వాటరు, మట్టి కుండలు తయారు చేసిన పదార్థాలు ఎప్పటికీ మంచిదే. అయితే మీరు మీ టౌన్లో ఎయిర్ కండిషన్ లేదా అటువంటిది కాకుండా ఎప్పుడైతే థ్యాచ్డ్ రూఫ్ అంటారు, అంటే ఎక్కడైతే మనం ఎండ రాకుండా చేసేదానికి సైడ్, అంటే అందుకే మళ్ళీ వాస్తు అనేది ఒక ఇంటికే కాదండి, ఎటువంటి ప్రదేశాలకు ఉండొచ్చు. ఒక ఇండస్ట్రీకి పెట్టుకోవచ్చు. అయితే మీకు సౌత్ భాగాల అంటే ఎండ అయితే ఎక్కువ వస్తుందో అక్కడ కాస్త డబుల్ వాల్ లేదంటే ఒక థిక్ వాల్ పెట్టేసి అటు కిటికీలు కాకుండా ఇంకోవైపు ఓపెనింగ్ పెట్టేసుకొని అక్కడ ఉన్న వాతావరణం బాగా చేసుకుంటే ఈ కూలింగ్ ఎఫెక్ట్ కొన్ని చెట్లు పెట్టేసుకొని దానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం కంపల్సరీగా చీజ్ అనుకోండి, కొన్ని కూరలకి కంపల్సరీగా కూలింగ్ ఉండాలి. అక్కడ మాత్రం అంతవరకే. టోటల్గా మీరు షెడ్ లేదా ఒక సూపర్ మార్కెట్ ఎయిర్ కండిషన్ చేయని అవసరం లేదు. ఏ వస్తువుకైతే కావాలి ఆ వస్తువుకు చేయండి. మిగతా ఆ కూరలకి కావలసిన వాతావరణం మనం క్రియేట్ చేస్తే ఆ కూరలు బాగుంటాయి, మన సేల్స్ కూడా పెరుగుతాయి, మీ బిజినెస్ బాగుంటుంది. సార్ ఇంకొక మెసేజ్ వచ్చింది సార్. అంజూరి సార్ నమస్తే, నా పేరు సాగర్, మేరుగు సాగర్. సార్ తక్కువ ఖర్చులో ఎక్కువ సంవత్సరాలు నిలకడగా పటిష్టంగా ఉన్నటువంటి భవనాన్ని నేను నిర్మించాలనుకుంటున్నాను. నా వద్ద తగినంత అమౌంట్ లేకున్నా కూడా ఉన్న దాంట్లో నేను మంచి భవనాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు నాకు ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు? చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఏది తీసుకోవాలన్నా బడ్జెట్. మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా ఒక సారీ కొనాలన్నా బట్టలు కొనాలన్నా ఫస్ట్ దర్వాజాలో ఎంటర్ అయిన వెంటనే అడుగుతాడు, ఏం సార్ మీ బడ్జెట్ ఎంత, ఏ సారీ కావాలి, ఎంత మీ బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా అంతకంటే దాన్ని బట్టి మనం ఆ సెక్షన్కి రమ్మంటారు. అది పైన సిల్క్ ఉంది, లేకపోతే ఇక్కడ పాలిస్టర్ ఉంది, ఇక్కడ కాటన్ ఉంది, కానీ మనకు కావాల్సింది బట్టలు. సో మన బడ్జెట్ ప్రకారంగా డెఫినెట్గా. కానీ ఇల్లు కట్టేటప్పుడు దీనికి కావాల్సిన స్ట్రెంగ్త్, ఎందుకంటే ఇందులో టెంపరీగా లేకపోతే పడిపోయేలాగా కట్టకూడదండి. అయితే దీనికి కావాల్సిన మనకు ఇంజనీరింగ్ నిపుణుల ద్వారా, అంటే ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ ద్వారా థిక్నెస్ ఆఫ్ వాల్ ఎంత ఉండాలి, ఒక కాలమ్స్ ఎన్ని నెంబర్స్ ఉండాలి, దానికి ఫౌండేషన్ ఎలా ఉండాలి. సో ఇందాక నేను చెప్పినట్టు బేసిక్గా ఫస్ట్ 600 to 800 రూపీస్ అనేది అక్కడ మారదు. ఎవరు కట్టినా దానికి కావాల్సిన అంతే. ఇప్పుడు టైర్ ఉంది, టైర్లో గాలి ఎంత ఇంపార్టెంటో, ఎంత పెట్టాలి, ఫ్రీ వస్తుంది కదా అని ఎక్కువ టైర్లో నీళ్ళు ఉంటే పట్టుకొని బస్ట్ అవుతుంది. అంటే ఆ వెహికల్కి కావాల్సిన టైర్ గాలి ఎంత కావాలి అంతే ఉండాలి. మరి మీరు నార్మల్ టైర్ తీసుకుంటారా లేకపోతే చాలా ఎక్కువ టైర్ పెద్ద కంపెనీ తీసుకుంటారా? ఇక్కడ స్పెసిఫికేషన్స్ అని కాదండి. అయితే మామూలుగా అవేర్నెస్ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్న మార్కెట్ చాలా ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయింది. మిగతా దేశాల నుంచి మనకు ఇంపోర్ట్స్ పెరిగాయి. సో రకరకాలుగా మటీరియల్స్ ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో ఉన్నాయి. కానీ క్లియర్గా మనకు కావాల్సిన ఒక చిన్న భవనం కావాలి అంటే దానికి కావాల్సిన సైడ్ వాల్స్, రూఫ్, కింద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కావాల్సిన వీలైనంత వరకు లోకల్ మటీరియల్ వాడండి. ఇప్పుడు షాబాద్ లాంటి ప్లేస్లో నేను రాజస్థాన్ నుంచి తెచ్చిన మార్బుల్ వాడతా అంటే అది నడవదు. షాబాద్లో షాబాద్ వాడాలి, కోరుట్లలో కోరుట్ల మటీరియల్ వాడాలి. అక్కడ లోకల్ మటీరియల్ వలన చేస్తే కనీసానికి 60 నుంచి 70% కాస్ట్ తగ్గుతుందండి. కానీ మనకేంటంటే ఈ రోజున్న ఆన్లైన్ కానీ ఈ రోజున్న అందుబాటులో అంటే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అరే వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, అరే ఆయన తెచ్చాడు కదా నేను కూడా పెడుతున్నాను, అలా కాదండి. మన బేసిక్ రిక్వైర్మెంట్ మన శరీరానికి మన ఫ్యామిలీకి కావాల్సిన మీకున్న బడ్జెట్కి తర్వాత ప్రొవిజన్ పెట్టుకోండి. ఒకేసారి నేను 4 అంతస్తులు కట్టేస్తాను కాకుండా మీ దగ్గర సరే ఒక ఫ్లోర్కి కావాల్సిన 2 లక్షలు ఉన్నాయా అంతే కట్టుకొని కంప్లీట్ చేసుకోండి. సగం సగం కాకుండా పూర్తిగా చేసుకుంటే పూర్తిగా ఆ ఉన్న వాతావరణం మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా అంటే పిల్లలకు కావాల్సిన గదులు కానీ, దానిలో ఉన్న ఫ్యామిలీకి కావాల్సిన గదులు కానీ, కొన్ని మొక్కలు కానీ, కొన్ని వాతావరణం అలా ఉండాలి. తప్పితే బడ్జెట్ అనేది నేను అనుకుంటా అది కరెక్ట్ కాదండి. ప్రతి బడ్జెట్లో ఇల్లు కట్టచ్చు, కానీ దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ మాత్రం మనం డిజైన్ చేసుకోవాలి. అంటే నేను ఇంకా క్లియర్గా చెప్పాలి ఏంటంటే నాకు కావాల్సిన షర్ట్కి నేను తక్కువ బడ్జెట్ ఉంది కదా అని నేను సగం షర్ట్ చేసుకుని కదండి. దాన్ని బట్టి నాకు కావాల్సిన కంఫర్ట్ ప్రకారంగానే సైజ్ తీసుకుంటాను. కావాల్స్తే ఆ ఒక మటీరియల్, ఇప్పుడు ఖాదీ అనేది ఎప్పుడైనా మంచిదేనండి.
ఖాదీ ఎలాగైతే శరీరానికి మంచిదో లోకల్ మటీరియల్ అనేది కూడా బిల్డింగ్కి మంచిది. సో బడ్జెట్ ఐ థింక్ దట్స్ నాట్ అ కన్స్టెంట్ అట్ ఆల్. సార్ ఇప్పుడు ఎంతో మందికి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, చాలా మందికి అయితే చాలా రకాలైనటువంటి భవన నిర్మాణంలో, గృహ నిర్మాణంలో సమస్యలు ఉంటాయి కదా. సో ఇప్పుడు మన టీవీ ఛానల్ చూసే ప్రేక్షకులకైతే అటువంటి సమస్యలకు మీరు ఏ విధమైనటువంటి పరిష్కారాలు చెప్తారో ఒక్కసారి చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఎలాగైతే మనం 24/7 అన్ని అవసరాలు కావాలి. ఏంటి? ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి, క్లోత్స్ కావాలి. అయితే వాతావరణం ప్రకారంగా డిఫరెంట్ వేరుంటుంది, బడ్జెట్ ప్రకారంగా మారుతుంది. కానీ మన రీజన్లో చూస్తే టైం 24/7 ప్రేక్షకులకి నేను క్లియర్గా నేను చెప్తున్నానంటే, ఎలాగైతే మీకు శరీరానికి కావలసిన ఫుడ్ అంటే ఆహారం ఎంత నియమ ప్రకారంగా తీసుకుంటే శరీరం బాగుంటుందో, ఎలాగైతే మనం ఆ వాతావరణానికి కావాల్సిన బట్టలు, మనకు కావాల్సిన ఫ్యామిలీకి బట్టలు అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కొన్ని ఫెస్టివల్స్ వస్తాయో, కొన్ని అంటే అకేజన్లు ఉంటాయో, కొంచెం మంచి బట్టలు ఎలాగైతే తీసుకుంటాం. కానీ రెగ్యులర్గా ఉండే లైఫ్కి పండక్కి డిఫరెన్స్ అండి. రోజు తినే ఫుడ్కి ఎప్పుడో తిన్న ఫుడ్కి డిఫరెన్స్ ఎలాగ ఉంటుందో అలా ఒక షెల్టర్ అంటే మీకు ఇల్లు కావాలి అంటే డ్రీమ్ హోమ్ ప్లాన్ చేయండి. డ్రీమ్ హౌస్ కాదు. హౌస్ అంటే ఎంత పెద్దగున్నా తక్కువే. డ్రీమ్ హోమ్ మనకు మంచిది. ఎప్పుడైనా కంఫర్టబుల్గా ఉండాలి అంటే మనకు కావాల్సిన స్థలం చూసుకోండి, దానికి కావాల్సిన టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకోండి, దానికి కావాల్సిన బడ్జెట్ చూసుకోండి, ఆ ఫ్యామిలీకి కావాల్సిన సరిపోయేంత ప్రస్తుతం కావాల్సిన మీరు కట్టేసుకొని ప్రొవిజన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మన అందరికీ నివసించడానికి మనకు కావాల్సిన కెపాసిటీలో మనం ఇల్లు కట్టుకొని కంఫర్టబుల్గా లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. చూసిరు కదనులా ఎస్పీ అంచూరి సారు ఏ విధమైనటువంటి సందేహాలున్నా ఈ గృహ నిర్మాణాలకు సంబంధించిన వాటిని అయితే పటాపంచలు చేసినందుకైతే మంచి సలహాలు, మంచి సూచనలు అయితే చెప్పారు కదా. మీకు అదేవిధంగా ఎలాంటి గృహ నిర్మాణాలకు సంబంధించిన సందేహాలు ఉన్నాయో సార్ని అయితే మీరైతే కాంటాక్ట్ కావచ్చులా. ఇట్లాంటి సమస్యలకైతే సారు తప్పకుండా పరిష్కారం అయితే చూపుతాడు. ఇట్లాంటి మంచి మనుషులను మళ్ళొక మీ ముంగడికైతే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తానులా. ఉంటా మరి. నమస్తే సార్. నమస్తే అండి. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.